శుభాలు తెలియజేస్తున్నాం. మన ప్రియులు తాళ్ళపల్లి దిలీప్ అండ్ శృతి, ఆ దంపతులను దేవుడు దీవించి, స్నేహాన్ని చెప్పాలి, ఈ ముగ్గురిని దేవుడు దీవించి వారికి చాలా అద్భుతమైన గృహాన్ని దేవుడు దయచేస్తున్నారు కనుక ఈ సందర్భంలో మనం ప్రార్థనతో ఈ గృహ ప్రవేశ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. వారికి కుమారుడికి మీరు అనుగ్రహించినటువంటి నూతన గృహాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా. యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. దానికి వాళ్ళు చక్కని పేరు పెట్టుకున్నారు. సో వారి ఇరువైపులో ఉన్న తల్లిదండ్రులకి వారి కుటుంబానికి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. డెడికేట్ చేస్తున్నా థియోగ్రేషియా A514 దిలీప్ శృతి తాళ్ళపల్లి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో థియోగ్రేషియా అనే గృహమును దేవుని నా మహిమార్థమై శృతి దిలీప్ వారి కుటుంబానికి క్షేమమును, అభివృద్ధియు, వర్ధలతయు, ఆరోగ్యమును, సకల సమృద్ధి కలిగినట్లుగా డెడికేట్ చేస్తున్నాను. నాపై చూపిల్చిన నీ ప్రేమను వివరించనా, నన్ను నీ కోసమే ఇలా బ్రతికిల్చిన జీవాధిపతి నీవయ్యా. ఇదే కదా నీలో పరవశం, మరువలేని తీయని జ్ఞాపకం. నూతనమైన కృపా, నవనూతనమైన కృపా. చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ కిచెన్ ప్రభు నా మహిమార్థమై వీళ్ళ క్షేమ నిమిత్తమై డెడికేట్ చేస్తుంది. నా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. నా క్రయధనముకై రుధిరము కార్చితివి, ఫలవంతములైన తోటగా మార్చితివి. ఫలితము కొరకైన శోధన కలిగినను ప్రతిఫలముగా నాకు నూతనమైన కృపా, నవనూతనమైన కృపా. సిమెంట్తో కట్టినట్టు నాకు అనిపించట్లేదు, తెలివితో వివేకంతో కట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఆమె థియోగ్రేషియాని కట్టుకునే కృప దేవుడు వారికి అనుగ్రహించారు. సో నేను చూసినప్పుడు చాలా అమేజింగ్గా అనిపించింది. ప్రతి వాక్యం కూడా అసలు బుక్ చేయడం కూడా చాలా భయంతో బుక్ చేసాం. అంటే భారం అవుతుందా, ఎందుకంటే మేము చేసే ఫీల్డ్ గవర్నమెంట్ జాబ్స్ అయితే కాదు, సో ప్రైవేట్ ఇది. సో మనకు స్టెబిలిటీ ఉంటుందా, అలా రెసెషన్ వస్తే ఎట్లా అని. సో చాలా అంటే ఇప్పటికీ
అదే టెన్షన్లో ఓకే ఏం కాదు, ఎందుకంటే ఇన్ని ఇచ్చిన దేవుడు ఇక్కడ ఎందుకు ఆపుతాడు అని. సో డేర్గానే స్టెప్ వేసాను, ఓకే ఏం కాదు మనం చేయగలుగుతామని స్టెప్ తీసుకున్నాం. బుక్ చేయడం జరిగింది, అది అంతా అయిపోయింది. సో అలా ఇల్లు తీసుకోవడం జరిగింది. సో ఇల్లు తీసుకునే స్టేజ్లో అంటే లైక్ ఈ హోల్ ప్రాసెస్లో నేను చాలా మందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను నాకు ఈ ఛాన్స్ రాదన్నమాట. సో ఇంకా ఏదైనా దేవుని చిత్తమని భావిస్తాను నేను. అవును దేవుడు నాతో ఉన్నారు కాబట్టి నేను ఎక్కడ కూడా తగ్గకూడదు, నాకు కూడా ఇల్లు ఉండాలి, దేవుడు నన్ను దీవిస్తాడని నేరుగా తీసుకున్నాను స్టెప్. సో అట్లనే అయింది. సో ఈ ప్రాసెస్లో మాకు అందరు ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరూ ప్రతి ఒక్కరు మా జర్నీలో సక్సెస్ జర్నీలో పాడుతున్నారు. సో ఫస్ట్ వచ్చేసి నేను అన్నీ చేసిన దేవుడికి కృతజ్ఞతలు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా దేవుడు నన్ను తగ్గించలేదు. ఎక్కడ కూడా అంటే అన్నిట్లో నాకు దేవుడు సహాయం చేశాడు, అన్నిట్లో బెస్ట్ జాబ్ ఇచ్చాడు, కెరీర్ ఇచ్చాడు, మంచి హస్బెండ్ ఇచ్చాడు, మంచి ఫ్యామిలీని ఇచ్చాడు. సో అన్నిట్లో దేవుడు నాకు హెల్ప్ చేశాడు, మంచి సంఘాన్ని ఇచ్చాడు. సో నెక్స్ట్ ఇంకా అట్లా దేవుడు నాకు ప్రతి దాంట్లో హెల్ప్ చేశాడు. అంటే ఎక్కడ కూడా అంటే వెనుకకు పడేయలేదన్నమాట. మేబీ ఒక 2 or 3 అట్లా చూసానేమో కానీ బట్ ఎక్కడైనా కూడా దేవుడు నన్ను హెచ్చించాడు తప్ప తగ్గించలేదన్నమాట. సో దాన్ని బట్టి దేవునికే స్తోత్రాలు. డబ్బులు అయ్యేది ఒట్టి డబ్బుల మీదే ఆధారపడితే బీపీ షుగర్లు కూడా వస్తాయి. ఇట్లా సెమని పెట్టుకునేసరికి డబ్బులతో పాటు దేవుని మీద ఆధారపడితే ఇంత అద్భుతంగా ఉంటుంది. ఎన్నో విధాలుగా రూపాలు ఆయన కార్యం చేస్తూ ఉంటాడు. అన్ని విషయాల్లో కృతజ్ఞత మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు మనకి ఆస్తిగా చాలా చాలా ఇష్టం. నేను గ్రహిస్తున్నాను ఈ చిన్న వయసుకు వీళ్ళకి లాగా చేయగలిగాను. వారికి ఉన్న మనసు సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా సాక్షి సమూహము మేఘము వలె నుండి నాలో కోరిన ఆశలు నెరవేరగా వేలాది దూతల ఆనందము చూచి కృప మహిమైశ్వర్యం నే పొందిన వేళ మహిమలో నీతోనే నిలిచిన వేళ మాధుర్యలో కాన నిన్ను చూచిన వేళ ఎంతగా కీర్తించిన నీ రుణమే నే తీర్చగలనా ఇదే కదా నీలో పరవశం.